ఇప్పుడు దాకా పోయలేవా? హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే మా పెద్ద బాబు బర్త్డే రోజు వ్లాగ్. ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే పిల్లలందరూ వచ్చిర్రు. కేక్ అయితే తీసుకొచ్చినాము. వీళ్ళందరూ మా పెద్ద బాబు చిన్న బాబు ఫ్రెండ్స్ అన్నట్టు. ఇంకా చిన్నగా డెకరేషన్ అయితే చేసినాము అంతే, బెలూన్స్ తోటి. వీళ్ళ సంతోషం కోసము కేక్ కట్ చేయాలి కాబట్టి కేక్ అయితే తీసుకొచ్చినాము. కేక్ మీద 2 నేమ్స్ ఉన్నాయని అందరు చూస్తారు అనుకుంటా. ఈరోజు మా ఆడపడుచు బర్త్డే కూడా. ఈ బర్త్డేకి మా ధనుష్ బర్త్డేకి కూడా ఒక స్పెషల్ ఉంది. ప్రత్యేకించి మా ఆడపడుచు బర్త్డే రోజే నేను వెళ్ళైతే ఆపరేషన్ చేయించుకున్నా. మా ఆయనకైతే మా ఆడపడుచు అంటే చాలా ఇష్టము. ఇంకా అందుకని నాకు డెలివరీ టైంలో ఒక 2-3 డేట్లు అయితే ఇచ్చారు. అందులో ఈ డేట్ కూడా ఉండే. అందుకని ఇంకా నేనైతే ఈ డేట్ రోజే వెళ్ళి సిజరీన్ అయితే చేయించుకున్నా. అందుకని ప్రతి ఇయర్ వాడి బర్త్డేకి మా ఆడపడుచు నేము వీడి నేము రాయిస్తాము. ఇక్కడ మేము ఇట్లా రాయిస్తే అక్కడ మా ఆడపడుచు కూడా అంతే. వీడి పేరు మా ఆడపడుచు పేరు ఇద్దరు పేర్లు అయితే రాపిస్తుంది. అందుకని వీడి బర్త్డే కొంచెం స్పెషల్. వీడి బర్త్డే ప్రతి ఇయర్ చేస్తాము, చిన్నోడు కూడా చేస్తాము. వీళ్ళందరూ మా పెద్దోడి ఫ్రెండ్స్. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఆడుకుంటుర్రు. ఇంకా ఇక్కడనైతే కేక్ కటింగ్ అయిపోయింది కదా. మా ఆయన పిల్లల కోసం అయితే కేక్ ప్లేట్లలో పెడుతుండు. కొంచెం కార, కొన్ని చాక్లెట్స్, కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకొచ్చిండు పిల్లల కోసము. ఇక్కడ పిల్లలందరూ అయితే కేకును ఇంకా చాక్లెట్స్ అయితే తింటారు. వీళ్ళు కేక్ తిన్న తర్వాత ఇంకా డ్యాన్స్లు అయితే చేస్తారంట, అది కూడా చూడండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసారు. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లలందరూ కలిసి ఇట్లా డ్యాన్స్లు అయితే చేసారు చాలాసేపు. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే రెస్టారెంట్కి వెళ్ళినాము. ఇంకా
ఇంకా వీడి బర్త్డే రోజు అయితే సాటర్డే వచ్చింది. నేనైతే సాటర్డే రోజు నాన్ వెజ్ తినా. ఇంకా నా కోసం అయితే పన్నీర్ కర్రీ పుల్కాన్ అయితే తీసుకున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేనైతే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము వెజ్ తినడము. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా చికెన్ బిర్యానీ నాన్ వెజ్ ఖచ్చితంగా తింటా. ఈసారి అయితే ఫస్ట్ టైం వెజ్ తినడము. కానీ నాకు చాలా బాగా నచ్చింది. టేస్ట్ ఎంత సూపర్ ఉందంటే అసలు నోట్లో నుండి వాటర్ వచ్చినాయి అది చూడంగానే. అంత నచ్చింది నాకైతే. ఇంకా పిల్లలున్నో మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళకైతే చికెన్ బిర్యానీ వచ్చింది. ఇంకా నేనైతే పన్నీర్ పుల్కా తినేసిన. ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, కమెంట్ కూడా ఇవ్వండి. బాయ్.